అందరికీ నమస్తే అండి. సాధారణంగా మనం ఆఫీస్కి వెళ్ళకపోతే జీతం ఇవ్వరు కదా. ఆఫీస్కి వెళ్ళి పని చేస్తేనే జీతం ఇస్తారు. లేదు వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా చేసుకోవాలి. అవి కార్పొరేట్ కంపెనీలో వెసులుబాట్లు ఉంటాయి. ఇక్కడ ఎమ్మెల్యేలకి వాళ్ళ జీతం తీసుకోవాలి అంటే ఆఫీస్కి వెళ్ళాలా, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలా అనేది రూల్స్ ఏమీ లేవు. రాజ్యాంగంలో ఈ శాసనసభకు సంబంధించిన ఎక్కడ రూల్స్ అయితే లేవు. సో కాకపోతే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వాళ్ళకి జీతాలు, జీతభత్యాలు, అలవెన్స్లు అన్నీ కూడా ఉంటాయి. అవి దేశం మొత్తం మీద ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలోనే ఎక్కువ ఎమ్మెల్యేలకి. సుమారుగా అన్నీ కలిపి ఒక 3.5 లక్షల వరకు వస్తుంది అనమాట. 4 లక్షల వరకు వస్తుంది. హౌస్ రెంటల్ అలవెన్స్లని, డిఏలని, టీఏలని చాలా వస్తాయి. అయితే ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేలు శాసనసభకు హాజరవ్వట్లేదు. ఆ విషయం అందరికీ తెలిసిందే. మొదటిసారి ఫస్ట్ సెషన్లో ఫస్ట్ రోజు ప్రమాణ స్వీకారానికి వచ్చారు. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగం టైంలో వచ్చినట్టున్నారు. ఆ తర్వాత ఇంకెప్పుడు రాలేదు. కానీ వాళ్ళు మేము మొత్తం వచ్చామని చెప్పి సంతకాలు చేస్తున్నారు కొన్నిసార్లు. అండ్ జీతాలు కూడా క్లెయిమ్ చేసుకుంటున్నారు. వాళ్ళకి జీతాలు ఇవ్వచ్చా లేదా అనేది అసెంబ్లీ కార్యదర్శి అండ్ స్పీకర్ వాళ్ళు నిర్ణయిస్తారు. కానీ వాళ్ళు అసెంబ్లీకి రాకుండా వచ్చినట్టు సంతకం ఎందుకు చేస్తున్నారు అనేది ఇక్కడ ప్రశ్న. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే 2024 జూన్ నుంచి ఇప్పటి వరకు 4 అసెంబ్లీ సెషన్స్ జరిగాయి. 4. ఈ 4 సందర్భాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు వచ్చినట్టు సంతకం చేశారు. 3 సార్లు వచ్చినట్టు సంతకం చేశారంట. ఫస్ట్ టైం వచ్చారు కదా ఆయన. ఎప్పుడంటే ప్రమాణ స్వీకారానికి వచ్చారు, అది ఒకసారి సంతకం చేశారు. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగం టైంలో ఒకసారి వచ్చారు, అప్పుడు ఒకసారి సంతకం చేశారు, ఇంకోసారి. సో 3. మిగిలిన వాళ్ళు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఫస్ట్ సెషన్లో 3 రోజులు వచ్చినట్టు సంతకం చేసి ఉంది రిజిస్టర్లో. రెండో సెషన్లో 2 రోజులు వచ్చినట్టు, మూడో సెషన్లో 1 రోజు వచ్చినట్టు సంతకం చేసి ఉంది. అంటే ఓవరాల్గా ఆయన 6 రోజుల పాటు అసెంబ్లీకి హాజరైనట్టుగా రిజిస్టర్లో సంతకం చేసి ఉంది. కానీ వాస్తవంగా ఆయన వచ్చింది 1 సెషన్కే, 2 సెషన్లకి, అంటే 2 రోజులు మాత్రమే. ఇక పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గారు ఫస్ట్ సెషన్లో 3 రోజులు, రెండో సెషన్లో 1 రోజు, మూడో సెషన్లో 1 రోజు, మొత్తం 5 రోజులు అసెంబ్లీకి వచ్చినట్టు రికార్డుల్లో రాసి ఉంది. కానీ వాస్తవంగా ఆయన వచ్చింది 2 సార్లేనంట. ఇక బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు 4 రోజులు, తాటిపత్తి చంద్రశేఖర్ గారు 6 రోజులు, బాలనాగిరెడ్డి గారు 6 రోజులు, దాసరి సుధా గారు 6 రోజులు, విరూపాక్ష గారు 7 రోజులు, విశ్వేశ్వరరాజు గారు 5 రోజులు, మత్స్యలింగం గారు 6 రోజులు, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు 5 రోజులు అసెంబ్లీకి వచ్చినట్టుగా సంతకాలు చేసి ఉంది. అంటే వైసీపీలో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీ లోపలికి హాజరవ్వట్లేదు. కానీ బయట మాత్రం రిజిస్టర్లో సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు, ఎవరికి కనిపించకుండా. ఇది ఎందుకు చేస్తున్నారు? ఇది అనైతికం, ఇది తప్పు. సో సభ్యులుగా ఉంటూ నైతికంగా క్రమశిక్షణతో విలువలతో వ్యవహరించాల్సిన శాసనసభ్యులే ఇలా చేస్తే మనం రాష్ట్రానికి ఏం సంకేతం ఇస్తున్నట్టు, ఏం సందేశం ఇస్తున్నట్టు? కాబట్టి ఇది తప్పు. వాళ్ళకి ఇమీడియట్గా నోటీసులు ఇచ్చి వాళ్ళ దగ్గర వివరణ తీసుకుందాం అని శాసనసభ నైతిక విలువల కమిటీ, మండలి బుద్ధప్రసాద్ గారి నేతృత్వంలో నైతిక విలువల కమిటీ నిర్ణయం తీసుకుంది నిన్న భేటీ అయ్యి. సో ఈ 10 మంది ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు వెళ్ళబోతున్నాయి. ఏమయ్యా, నువ్వు పలానా తేదీ వచ్చినట్టు రిజిస్టర్లో సంతకం ఉంది, ఆ రోజు అసెంబ్లీలో మాత్రం నువ్వు రాలేదు, ఎక్కడా లోపల కనిపించలేదు, రికార్డులో లేదు, సో నువ్వు ఎందుకు సంతకం చేసావు? అలాగే మీరు పూర్తిగా జీతభత్యాలు క్లెయిమ్ చేసుకుంటున్నారు, మీరు అసెంబ్లీకి రాకపోతే జీతభత్యాలు మీకు ఎందుకు ఇవ్వాలి అనే విషయం మీద వాళ్ళ దగ్గర నుంచి వివరణ తీసుకుంటారు. వాళ్ళు ఇచ్చే వివరణ ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయి. అయితే ఇక్కడ మనం 60 రోజుల పాటు హాజరవ్వకపోతే అర్హత వేటు పడుతుంది అనేది వేరే సబ్జెక్టు. ఇంకా 60 రోజులు పూర్తిగా వర్కింగ్ డేస్ అవ్వలేదు. ప్రస్తుతానికి 46 రోజులు మాత్రమే అసెంబ్లీ నడిచింది. ఇంకొక 2 సెషన్లు లేదా ఇంకో సెషన్ పూర్తయిన తర్వాత 60 రోజులు పూర్తవుద్ది. వరుసగా 60 రోజులు రాకపోతే అర్హత వేటు పడుతుంది అనే అంశం అప్పుడు టాపిక్ వస్తుంది. దానికి భయపడే ఇప్పుడు రేపొద్దున కోర్టులో అంటే 60 రోజులు వీళ్ళు రాలేదు అని అనర్హత వేటు వేస్తారనుకోండి, ఇమీడియట్గా ఎమ్మెల్యేలు కోర్టుకి వెళ్ళారనుకోండి, కోర్టు ఏమయ్యా వీళ్ళు ఎప్పుడెప్పుడు రాలేదు, ఒకసారి రిజిస్టర్ తీసుకురండి అని అడుగుద్ది, హాజరు పట్టిక తీసుకురండి అని అడుగుద్ది. హాజరులో వీళ్ళ సంతకాలు ఉన్నాయనుకో, అదిగో మేము వెళ్ళాము సంతకాలు ఉన్నాయి కదా అని వీళ్ళు చూపించుకోవచ్చు. అంటే ఇక్కడ వీళ్ళు జీతాల కోసమే వెళ్తున్నారు అనట్లా,
ఈ 60 రోజులు రాకపోతే అనర్హత వేటు పడుతుందనే నిబంధన ఉంది కాబట్టి ఆ భయంతో వారు నాయన మేము వెళ్ళకపోతే అనర్హత వేటు పడుతుంది కాబట్టి వెళ్ళి సంతకాలు చేసి వచ్చేద్దాం అనే భయంతో వెళ్తున్నారు. పదవీ భయంతో వెళ్తున్నారు. ఆ పదవీ భయం వీళ్ళలో వెంటాడుతుంది. అంటే రేపు పొద్దున్న కోర్టు ఫస్ట్ చూసేది రిజిస్టర్ చూస్తుంది, హాజరు పట్టిక చూస్తుంది. హాజరులో వీళ్ళ సంతకాలు ఉంటాయి. ఇదిగో మేము వెళ్ళాము, మేము సంతకాలు చేసాము, కానీ వీళ్ళు మా మీద అనర్హత వేటు వేశారు అని చెప్పి వీళ్ళు ఒక ప్రూఫ్ చూపించుకోవడానికి. కానీ వీళ్ళు నిజంగా రాలేదు, వీళ్ళు సభ లోపలికి రాలేదు కాబట్టి వీళ్ళు పెట్టిన సంతకాలే చెల్లవు అనేది ముందే వీళ్ళు నైతిక విలువల కమిటీ నిర్ధారిస్తుంది. సో లీగల్గా చాలా డీప్ సబ్జెక్టు. అంటే ఇది ఎందుకు అనేది మీకు అర్థమైంది కదా. 60 రోజుల నిబంధన ఒకవేళ అమల్లోకి వస్తే వీళ్ళ మీద అనర్హత వేటు పడితే దాని మీద ఫైట్ చేయడానికి వీళ్ళు ముందు జాగ్రత్తలు పడుతున్నారని అనుకోవచ్చు. ఇందులో కొంతమంది డబ్బుల కోసం కూడా అయ్యి ఉండొచ్చు. అంటే ఈ జీతభత్యాలు క్లెయిమ్ చేసుకోవడానికి హాజరు అనేది అడ్డంగా ఉండకుండా ఉంటుందని కూడా అనుకోవచ్చు. నెలకి 4 లక్షలు ఎవరు మాత్రం వదులుకుంటారు, ఎంత ఎమ్మెల్యేలు అయితే మాత్రం. సో అది దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇది అసలు కరెక్టేనంటారా? ఎమ్మెల్యేలు ఇలా చేయడం కరెక్టేనంటారా? మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా మీరు కామెంట్ చేయండి. సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా స్క్రీన్ మీద మీరు ఒక యాడ్ చూస్తున్నారు కదా, లడ్డూపల్లెం.com అని. సో దీని ప్రత్యేకత ఏమిటి అనేది ఈ వీడియోలో చెప్తాను. అంటే వీళ్ళు సీడ్స్తోనూ, మిల్లెట్స్తోనూ, డ్రై ఫ్రూట్స్తోనూ, నట్స్తోనూ రకరకాల లడ్డూలు చేస్తారు. 20 రకాలకు పైగా లడ్డూలు చేస్తారు. ఇవన్నీ కూడా టేస్టీ అండ్ హెల్దీ అనమాట. అండ్ హాట్ స్నాక్స్ మిల్లెట్స్తో, అంటే రాగి, సజ్జ, జొన్న, కొర్ర దాంతో లడ్డూలతో సహా హాట్ స్నాక్స్ చేస్తారు. జంతికలు, మురుగులు, పూస, రిబ్బన్ పూస, పకోడా ఇవన్నీ చేస్తారు. ఇవి కూడా పిల్లలకి చాలా హెల్దీ. వాటితో పాటు రకరకాల హెల్దీ పౌడర్స్, అంటే ఏబీసీ పౌడర్, అంటే యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడరు, ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పౌడరు, అండ్ డ్రై డేట్స్ పొడి, మునగాకు పొడి, జామాకు పొడి, ప్రోటీన్ పౌడరు, ఇలా భిన్నమైన హెల్దీ పౌడర్స్ చేస్తారు. వాటితో పాటు వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి, రకరకాల కారపొళ్ళు ఉంటాయి, కస్టమైజ్డ్ స్వీట్లు ఉంటాయి. ఇప్పుడు సంక్రాంతి కదా, మీకు గోదావరి జిల్లాలో ప్రత్యేక పూతరేకులు కావాలన్నా లేదా అరిసెలు లాంటివి కావాలన్నా వీళ్ళ దగ్గర కస్టమైజ్డ్గా తయారు చేసి ఇస్తారు. ఆఫర్లు ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాలకు ఫ్రీ షిప్పింగ్ ఉంది. అండ్ సంక్రాంతి స్పెషల్ ఆఫర్లు కూడా ఉన్నాయి. మీకు కావాల్సిన వాళ్ళు ఆ వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు, లేదా 9997839994 నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.